నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన రిలయన్స్ ఎనర్జీ 3 ఏళ్లలో 500 బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు ఎంఓయూ 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్న చంద్రబాబు రిలయన్స్ ఎనర్జీకి రతన్ టాటా స్కిల్ వర్సిటీ బాధ్యత ఇచ్చిన సీఎం సజ్జల భార్గవరెడ్డి ఆదేశాలతోనే సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు వైసీపీ కార్యకర్త వర్ర రవీందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో వెల్లడి లగచర్ల ఘటనలో 16 మంది అరెస్టు పోలీసుల అదుపులో మరో 57 మంది దాడికి బాధ్యులపై కఠిన చర్యలకు ఉద్యోగుల డిమాండ్ పత్తి ధరల పతనంపై భగ్గుమన్న రైతులు వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసనలు అధికారుల ఉదాసీనతపై ఖమ్మం కలెక్టర్ ఆగ్రహం బీఆర్ఎస్ నేతల ఢిల్లీ పర్యటనపై మంత్రుల విమర్శలను కొట్టిపారేసిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులు కేంద్రానికి చెప్పేందుకే వెళ్లినట్టు స్పష్టీకరణ జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు రేపు తొలి విడత పోలింగ్ 43 నియోజకవర్గాల బరిలో 683 మంది అభ్యర్థులు పటిష్ట ఏర్పాట్లు చేసిన ఈసీ ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ ముందుకొచ్చింది 65,000 కోట్లతో 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు ఏపీ సర్కార్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది 3 ఏళ్లలో ఈ ప్లాంట్లను పూర్తి చేయాలని తీర్మానించగా వీటి ద్వారా 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న సంకల్పంతో చేపట్టిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు రిలయన్స్ ఎనర్జీ మెంటార్గా వ్యవహరించాలని సీఎం కోరగా సంస్థ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన 5 నెలల్లోనే భారీ పెట్టుబడులు రాష్ట్రానికి తరలివస్తున్నాయి. ఇటీవల ముంబైలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీతో సమావేశమైన ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ఇస్తోన్న ప్రాధాన్యతను వివరించారు. అప్పుడే పెట్టుబడులపై అనంత్ అంబానీ, లోకేష్ మధ్య అవగాహన కుదరగా 65,000 కోట్ల విలువైన పెట్టుబడులపై పూర్తిస్థాయి రోడ్ మ్యాప్ తో ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో ఏపీ పరిశ్రమల శాఖ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను రిలయన్స్ ప్రతినిధులు వివరించారు. ఈ పెట్టుబడుల ద్వారా ఏపీలో 500 సీబీజీ ప్లాంట్స్ ఏర్పాటవుతాయన్న చంద్రబాబు సీబీజీకి ఉపయోగపడే పంటలు పండించడం ద్వారా రైతులకు ఎకరాకు దాదాపు 30,000 ఆదాయం వస్తుందని వివరించారు. ఈ ప్లాంట్ల ద్వారా దాదాపు 110 లక్షల మెట్రిక్ టన్నుల పులియబెట్టిన సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుందన్న సీఎం ఇది రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. 500 సీబీజీ ప్లాంట్స్ రాబోయే 3 సంవత్సరాలు పూర్తి చేసే విధంగా ఎంఓయూ చేసుకుంటున్నాం. దీనివల్ల ఒక్కొక్క ప్లాంట్ వచ్చి 130 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దగ్గర 65,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 2,50,000 మీరు 3 సంవత్సరాల్లో ఇచ్చే పరిశ్రమల పేరు కూడా రాసుకుంటాం. కౌంట్ వారిగా ఇవ్వాలి. రిలయన్స్ స్పీడ్ ఆర్ ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బోత్ వీ హ్యావ్ టు కంపీట్. అదే సమయంలో దీనివల్ల 25 సంవత్సరాల్లో ఎస్జీఎస్టీ కలెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ, ట్యాక్సెస్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఒక 57,650 కోట్ల రూపాయల బెనిఫిట్ వస్తుంది. ఇదే సమయంలో ఇటీవల తెచ్చిన క్లీన్ ఎనర్జీ పాలసీ లక్ష్యాలను చంద్రబాబు గుర్తు చేశారు. ఏపీలో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న తమ లక్ష్యానికి సహకారం అందించాలని రిలయన్స్ ప్రతినిధులను కోరారు. 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ త్రూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవ్రీ 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ ఎక్కడైతే మీరు చేస్తున్నారో ఆ ఏరియాలో ఆ హబ్ని మీరు మెంటరింగ్ చేయాలి. మెంటరింగ్ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పి మీరు కూడా ఎకో సిస్టమ్ క్రియేట్ చేస్తే మీ స్ఫూర్తితో ఆ ఇంట్లో ఉండే వాళ్ళందరూ నాలెడ్జ్ ఎకానమీ ఒకటి మనం అందరం కలిసి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వగలిగితే ఏదైనా సాధ్యం. దీనికి కూడా మీ కోఆపరేషన్ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. రిలయన్స్ పెట్టుబడుల సాధనలో బాగా కృషి చేశారంటూ మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవికుమార్, టీజీ భరత్లను సీఎం చంద్రబాబు అభినందించారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్తో ఒప్పందం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్, ఆర్ఐఎల్ అధినేత ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఎనర్జీ అధినేత అనంత్ అంబానీతో చర్చలు జరిపిన 30 రోజుల్లోనే ఒప్పందం జరగడం చారిత్రాత్మక ఘట్టమని తెలిపారు. ఇప్పటి వరకు యూపీలోని బారాబంకి బయోఫ్యూయల్ ప్రాజెక్టు వేగవంతంగా అమలైందని, ఏపీలో రిలయన్స్ ఏర్పాటు చేసే ప్రాజెక్టు ఆ రికార్డును బద్దలు కొడుతుందన్నారు. డిసెంబర్ 28న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బయో ఇంధన ప్రాజెక్టుకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. తొలిదశ ప్రాజెక్టు వచ్చే ఏడాది డిసెంబర్ 28 నాటికి పూర్తి చేస్తామని రిలయన్స్ ఎనర్జీ ఏపీ ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. రిలయన్స్ బయో ఇంధన ప్రాజెక్టుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉచిత ఇసుక విధానంపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లొద్దని కూటమి ప్రజాప్రతినిధులను మరోసారి హెచ్చరించారు. ఎన్డీఏ శాసన సభాపక్ష సమావేశంలో ఉచిత ఇసుక విధానం సరిగా లేదని చీరాల ఎమ్మెల్యే కొండయ్య ప్రస్తావించగా, అసలు ఇసుక విధానం చదివారా అంటూ సీఎం ప్రశ్నించారు. ఇసుక విధానం సమగ్రంగా చదివి ఎవరి పరిధిలో వారు అది సక్రమంగా అమలు చేయాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇసుక విధానంలో సమస్య ఎక్కడుందో చెప్తే ఇప్పుడే పరిష్కరిస్తారని ఎమ్మెల్యేలకు సీఎం సవాల్ చేశారు. పర్యాటక రంగం అభివృద్ధిపై భేటీలో సుదీర్ఘ చర్చ జరగగా, పర్యాటక రంగం అభివృద్ధి చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పెట్టుబడులు వస్తాయని వివరించారు. టాటా గ్రూప్ ఏర్పాటు చేసే హోటళ్ల ద్వారా 20,000 రూమ్స్ అందుబాటులోకి వస్తాయని సీఎం చెప్పగా, ఇలాంటి ఆలోచనలను అమలు చేయడం గర్వంగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన భూముల రీసర్వేతో లక్షల మంది రైతులు నష్టపోతున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రస్తావించగా, గ్రామాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. గ్రామ సభల ద్వారా సమస్య పరిష్కరిస్తున్నట్టు అనగాని చెప్పారు. అప్పట్లోపు 6,000 గ్రామాల్లో పాత విధానం అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే లఘు చర్చలు 0 అవర్ను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో నిర్వహించిన ఎమ్మెల్యేల అవగాహన సదస్సులో స్పీకర్తో పాటు సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు. అవకాశం ఉన్న మార్గాలను తెలుసుకోవడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపవచ్చని స్పీకర్ దిశానిర్దేశం చేశారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి ఈ వర్క్షాప్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అసెంబ్లీ రూల్స్ తెలియాలని, సభలో ఏం చేయాలి, ఏం చేయకూడదనేది తెలుసుకోవాలని సూచించారు. 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీఎం చంద్రబాబు కొత్త ఎమ్మెల్యేలతో తన అనుభవాలు పంచుకున్నారు. ఎమ్మెల్యేలంతా రాష్ట్ర సంపదగా తయారు కావాలని ఆకాంక్షించారు. సమావేశాలను సీరియస్గా తీసుకోవాలన్న సీఎం ఎమ్మెల్యేలకు సబ్జెక్టు నేర్చుకోవాలని ఆసక్తి తగ్గిపోతుండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో విపక్షం లేదు కదా అనే అలసత్వం వద్దన్న సీఎం వైసీపీకి బాధ్యత లేకపోయినా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేద్దామని హితబోధ చేశారు. ఫార్మా పరిశ్రమల ఏర్పాటుకు స్థల సేకరణ కోసం వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో నిన్న గ్రామసభ సందర్భంగా కలెక్టర్ సహా అధికారులపై దాడి ఘటనలో పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. మరో 57 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు హైదరాబాద్ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ ప్రకటించారు. దర్యాప్తు తర్వాత మరికొందరిని అరెస్టు చేస్తామని తెలిపారు. లగచర్ల ఘటనలో సురేష్ కీలకంగా వ్యవహరించారన్న ఐజీ అతడి కోసం బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్లు వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ఎన్నడూ ఇలా జరగలేదన్న ఐజీ అధికారులపై దాడిలో బయటి వ్యక్తుల ప్రమేయమున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. సురేష్ను అరెస్టు చేసిన తర్వాత ఘటన వెనుక ఎవరున్నారని దానిపై విచారిస్తామని చెప్పారు. నిందితుడు సురేష్ కాల్ డేటాను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. ఘటన తర్వాత దుద్యాల, కొడంగల్, బోమ్రాస్పేట మండలాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. మరోవైపు లగచర్ల ఘటనలో అరెస్టైన వారికి సంఘీభావం తెలిపేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పూడూరు మండలం చెన్గోముల వద్ద అడ్డుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలను హైదరాబాద్ పంపారు. మరోవైపు కలెక్టర్ ఇతర అధికారులపై దాడిని ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట రెవెన్యూ, విద్యాశాఖ, పంచాయతీరాజ్, ఇతర శాఖల ఉద్యోగులు ధర్నా చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాంచెరు తహసీల్దార్ కార్యాలయం ముందు కూడా ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అటు లజ్జిరెడ్డి నేతృత్వంలోని ఉద్యోగుల ఐకాస డీజీపీని కలిసి దాడికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని, బెదిరింపులతో రైతులను భయపెట్టలేరని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అరెస్టులపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్ అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన అని మండిపడ్డారు. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతులను ఎలా అరెస్టు చేస్తారని నిలదీశారు. కుటుంబ సభ్యుల సంపాదనల కోసం భూమిని నమ్ముకున్న రైతుల పొట్టకొట్టేందుకు సిద్ధమయ్యారని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
రైతుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. లగచర్లలో ప్రభుత్వ తీరు అమానుషమన్న మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టు చేసిన రైతులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోకుండా సీఎం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేపడుతున్న భూసేకరణను తక్షణం నిలిపివేయాలన్నారు. అధికారం రాలేదనే ఆక్రోశంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ విధానాలు నచ్చకుంటే తాము న్యాయ పోరాటం చేశామే కానీ లగచర్ల లాంటి దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. లగచర్ల ఘటన నిఘా వైఫల్యమా, పోలీసుల వైఫల్యమా అనేది విచారణ చేస్తున్నామని మంత్రి చెప్పారు. రైతులను కొందరు రెచ్చగొట్టి కలెక్టర్పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎవరైనా నిరసన తెలుపొచ్చిన శ్రీధర్ బాబు గుండాయిజం చేసి దాడులకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. ఈ ఘటనను రాజకీయం చేయాలని అనుకోవడం లేదని, పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చాక నిందితులపై చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో మేము వేసే ప్రతి అడుగులో అటకాయించే ప్రయత్నం చేసిండ్రు, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలని ఓ ప్రయత్నం జరుగుతా ఉంది. సరే, లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. లగచర్ల జరిగిన ఘటన దురదృష్టకరమని, కానీ ఈ వ్యవహారంలో సాధారణ ప్రజలను హింసించవద్దని బీజేపీ ఎంపీలు కోరారు. వికారాబాద్లోని ఆర్ఎండ్బీ అతిథి గృహంలో మాట్లాడిన ఎంపీలు దాడిలో తమ పార్టీ నేతలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఫార్మా కంపెనీ వద్దంటూ గ్రామస్తులు పలుమార్లు ధర్నాలు నిర్వహించారని, తాను కూడా ధర్నాలో పాల్గొన్నారని డీకే అరుణ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని తీసుకువచ్చే ఆలోచన మానుకోవాలని సూచించారు. అధికారులపై దాడి చేసిన వారిలో రాజకీయ నేతలుంటే వారిపై చర్యలు తీసుకోవాలని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. ఏమి కారణాలు లేదు, ఇతనే ప్రజలు అట్లా దాడి చేయరు. వాళ్ళ మీద దాడి అవుతుంది, వాళ్ళ భూమి గుంజుకుంటామనే అపోహలు ఉండే. ఆ అపోహలు ఎందుకు వస్తుంది? ఎప్పుడైతే ప్రభుత్వం మీద నమ్మకం పోతుందో అప్పుడు వస్తుంది. దీంట్లో ప్రభుత్వం కూడా పాత్ర ఉంది. ఎందుకంటే ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఆ గ్యారంటీ ఇచ్చిన వాళ్ళే అవి పెట్టుకోకుంటే ఈ కొత్తగా ఏదో వచ్చి భూమి స్వీకరణ చేస్తున్నారంటే నిజంగానే వాళ్ళ మీద అనుమానం వస్తుంది. దాంట్లో 2-3 రాజకీయాలలో ఉండొచ్చు. వాళ్ళను అరెస్ట్ చేయండి, చర్యలు తీసుకొని వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయండి, కానీ సాధారణ ప్రజలను హింసించొద్దు, అరెస్టులు చేసుడు బంద్ చేయండి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో మళ్లీ పత్తి ధరలు పడిపోయాయి. పత్తి ధర క్వింటాకు 6,100కు పడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ క్వింటాకు 7,521 రూపాయలు ప్రకటించినప్పటికీ తేమ శాతం, నాణ్యత పేరుతో వ్యాపారులు కొర్రీలు విధిస్తున్నారని వాపోయారు. గతేడాదితో పోలిస్తే గణనీయంగా ధరలు పడిపోయాయని, కనీసం పెట్టుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఈటీవీ తెలంగాణ ప్రత్యక్ష ప్రసారం చూసిన ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మార్కెట్కు చేరుకుని రైతులతో మాట్లాడారు. గిట్టుబాటు ధర రావట్లేదని, వ్యాపారులు ఇష్టానుసారం పత్తి కొనుగోలు చేస్తున్నారంటూ కలెక్టర్ ఎదుట రైతులు వాపోయారు. ధర నిర్ణయం తర్వాత కాంటా సమయంలో ధరలు తగ్గిస్తున్నారని ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పెట్టి దండగా అవుతుంది. మరి ఎట్ట పెట్టాలో ఇంటికాడ తోటలో దున్నియాలో అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. 6,500 పెట్టారు. ఇంతకన్నా చేసి వాళ్ళు 7 రూపాయలు అంటారు, 4 రూపాయలు ఇల్లు అంటారు. ఏట నొక్కుతారో ఏడు చేసి చేను మీద ఆరింది, అక్కడనే బండ మీద వేసినాం. అయినా ఇది 6,400. 500 కంటే ఎక్కువ లేదండి. 500 కానీ లోపల కొంటున్నారు. రైతులు తీసుకువచ్చిన పత్తిలో తేమ శాతం పరీక్షించిన కలెక్టర్ గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ముజమిల్ ఖాన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 40-50% సజావుగా అయినా కానీ ఒక 50% మందికి మనకి మాయిశ్చర్ గురించి సరిగ్గా మనం చెప్పలేక రేట్ కొంచెం అందనట్టు ఉంది. ఇమీడియట్గా డీలర్స్కి నోటీసులు ఇచ్చి మేము డీలర్స్తో మాట్లాడి ఎంఎస్పీ రేట్ అనేది మినిమం రేట్ అండి. ఎంఎస్పీ రేట్ కన్నా తక్కువ ఇవ్వడానికి ఎవరు కానీ హక్కు ఉండదు. ఆ ఎంఎస్పీ రేట్ రైతులకు అందేలాగా మా మార్కెటింగ్ శాఖ వెంటపడి తెప్పిస్తారు. కొందరికి మిస్ అయిన వాళ్ళకు కూడా ఇమీడియట్గా రెమెడియల్ యాక్షన్ తీసుకుంటూ వాళ్ళకు కూడా అందేలాగా మేము చూడడం జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేతల ప్రశ్నలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను కేంద్రానికి చెప్పేందుకు బరాబర్ ఢిల్లీకి వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 26 ఢిల్లీకి వెళ్లినప్పటికీ తెలంగాణకు 26 పైసలు కూడా రాలేదన్న కేటీఆర్ అస్మదీయులకు లబ్ధి చేకూరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కేంద్రానికి ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. తెలంగాణలో పెద్ద కాంట్రాక్టులన్నీ రేవంత్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి బంధువుల సంస్థలకే కట్టబెడుతున్నారని కేటీఆర్
ఆరోపించారు. గత ఫిబ్రవరిలో అమృత్ 2.0 పథకం కింద 8 ప్యాకేజీలకు 8,888 కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచి సీఎం బావమరిది కంపెనీ శోధ కన్స్ట్రక్షన్కు 1,130 కోట్లకు సంబంధించిన పనులు అప్పగించారని ఆక్షేపించారు. ఎలాంటి అర్హత లేని శోభా కన్స్ట్రక్షన్స్కు అంత పెద్ద కాంట్రాక్టు అప్పగించడంపై కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ఫిర్యాదు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. అమృత పథకం టెండర్లు రద్దు చేసి వెంటనే సమగ్ర విచారణ జరపాలని కోరినట్టు వివరించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని ఆరోపించిన ప్రధాని నరేంద్ర మోదీ మరి ఆ దోపిడీపై ఎందుకు దర్యాప్తునకు ఆదేశించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి గారు మీ బావమరిది గారికేమో అమృతం పంచి వాళ్ళ కొడంగల్ వాసులకు విషం పంచుతా ఉన్నాం ఫార్మా పేరిట. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కేబినెట్ సమావేశంలో కూర్చుంటారు. రేవంత్ రెడ్డి గారి బావమరిదికి 1,100 కోట్ల వరకు, పొంగులేటి గారికి 4,350 కోట్ల వరకు. ఇది ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందికి రాదా, ఉల్లంఘన కాదా? నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. అందుకే నేను ఈ బడా కాంట్రాక్టర్లు నడుపుతున్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా. మీరు అడుగుతున్నారు నిన్న పొంగులేటి గారు మీకేం పని ఢిల్లీలో అంటున్నాడు. అంటే ఢిల్లీకి వచ్చి 26 సార్లు 26 పైసలు దేని అసమర్థుల కంటే ప్రధాన ప్రతిపక్షంగా మేము ఢిల్లీకి వస్తాం. ఇక్కడ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్న కేంద్రంలోని అధికారుల్ని, కేంద్రంలోని సంస్థల్ని, ప్రెస్ని కలుస్తాం. దేశ ప్రజల దృష్టికి మీ మోసాన్ని తీసుకొస్తాం. మీకెందుకు భయమవుతుంది మేము ఢిల్లీకి వస్తే? తెలంగాణలో పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక రాధే, జస్టిస్ జె శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ జరిపింది. ఈ విచారణలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకుండానే హైకోర్టు జోక్యం చేసుకోరాదని అడ్వకేట్ జనరల్ వాదించారు. అనంతరం వాదనలు వినిపించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోకుంటే హైకోర్టు జోక్యం చేసుకోవచ్చని వివరించారు. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నట్టు తెలిపారు. హైకోర్టు సింగిల్ బెంచ్ కూడా నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసిందని వాదించారు. ఇరువైపులా వాదనలు ముగియగా సీజే ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డి సూచనల మేరకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టులు పెట్టామని పోలీసు విచారణలో వర్రా రవీందర్రెడ్డి తెలిపారు. పులివెందులలో నమోదైన అట్రాసిటీ కేసులో వర్రా రవీందర్రెడ్డిని అరెస్టు చేసిన పోలీసులు ఈ తెల్లవారుజామున జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఐపాక్ టీం కంటెంట్ ఇస్తే ఫేస్బుక్లో పోస్టు చేశామని పోలీసులకు చెప్పిన వర్రా రవీందర్రెడ్డి రాజకీయ నేతలు, వారి కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టామన్నారు. సజ్జల భార్గవరెడ్డి బాధ్యతలు తీసుకున్నాక మరింత రెచ్చిపోయినట్లు వివరించారు. జడ్జీలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని భార్గవరెడ్డి బెదిరించినట్లు వెల్లడించారు. 2023 నుంచి తన ఫేస్బుక్ ఐడితో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారన్న రవీందర్రెడ్డి షర్మిల, సునీత విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టామని తెలిపారు. ఆ పోస్టులు పెట్టారని అవినాష్ పిఆర్ రాఘవరెడ్డి తమకు కంటెంట్ ఇచ్చారని వివరించారు. పవన్ కళ్యాణ్, ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టారని వర్రా రవీందర్రెడ్డి ఒప్పుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డి, సుమారెడ్డి కీలకమని చెప్పారని వెల్లడించారు. అటు ఈ కేసులో A2 సజ్జల భార్గవరెడ్డి, A3 అర్జున్ రెడ్డిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని విచారణను హైదరాబాద్ నుంచి మార్చాలన్న పిటిషన్పై విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం నుంచి జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనానికి మారింది. జగన్ బెయిల్ రద్దు సహా ట్రయల్ వేగంగా పూర్తి చేయడం సహా హైదరాబాద్ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలంటూ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లు ఇవాళ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. ఈ ధర్మాసనంలో ఓ సభ్యుడైన జస్టిస్ సంజయ్ కుమార్ నాట్ బిఫోర్ మీ అనడంతో మరో బెంచ్కు మార్చాలని సీజీఐ ఆదేశించారు. ఇదే సమయంలో తదుపరి విచారణను డిసెంబర్ 2కు వాయిదా వేశారు. ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ప్రకటించిన ఏపీపీఎస్సీ జనవరి 5న జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ ఫిబ్రవరి 23కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల కాగా మెయిన్స్ పరీక్షలకు 92,000 అభ్యర్థులు అర్హత సాధించారు. జార్ఖండ్ శాసనసభ ఎన్నికల్లో తొలి విడత పోలింగుకు సర్వం సిద్ధమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. మొత్తం 683 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.37 కోట్ల మంది ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో 15,344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఈసీ 950 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
ఓటింగ్ జరిగితే సమస్యాత్మక కేంద్రాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకే ఓటింగ్ జరగనుంది. దేశంలో అభివృద్ధిని అడ్డుకోవడంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ చేసిందని ప్రధాని మోదీ ఆరోపించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రపూర్ బహిరంగ సభలో ప్రసంగించిన ప్రధాని కాంగ్రెస్ రాజకుటుంబం తాము దేశాన్ని పాలించడానికే పుట్టిందనే మనస్తత్వంతో ఉందని మండిపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దళితులు, వెనుకబడిన తరగతులు, ఆదివాసుల వెనుకబాటుకు కారణం అదేనని ప్రధాని అన్నారు. ఆదివాసీ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని మోదీ ఆరోపించారు. ఆదివాసీ సమాజం కులాల వారి చీలిపోతే వారి గుర్తింపు బలాన్ని తగ్గించవచ్చనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందనే విషయంలో ఆ పార్టీ యువరాజు విదేశాల్లో చేసిన వ్యాఖ్యలతో స్పష్టమవుతోందని మోదీ విమర్శించారు. హస్తం పార్టీ కుట్రను భగ్నం చేయాలంటే దేశ ప్రజలు ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సహా ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడితో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. సెన్సెక్స్ 821 పాయింట్ల పతనమైంది. ఉదయం 79,645 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 79,821 పాయింట్ల గరిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత ఇంధన, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాలకు చెందిన సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపగా సెన్సెక్స్ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఒక దశలో 78,545 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు 78,675 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 24,000 బెంచ్ మార్క్ దిగువకు పడిపోయింది. ఇవాల్టి ట్రేడింగ్లో 258 పాయింట్లు తగ్గి 23,883 పాయింట్ల వద్ద ముగిసింది.